నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి. అతి త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరైతే అన్ని పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపాటు అయినారో వాళ్ళు ఎంపీ ఎలక్షన్లో ఎట్టయినా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, 5 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందనే చర్చ జరిగింది. సో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలా లేకపోతే కల్వకుంట్ల కుటుంబం పైన అవినీతి చర్యలు తీసుకోకపోవడమా, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో వాళ్ళు కూడా ఎంపీ ఎలక్షన్లో మేమే గెలుస్తాం అన్న ఒక ధైర్యంతో, ఒక భరోసాతోటి వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి తర్వాత ఖచ్చితంగా 10 సీట్లలో 10 పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్న ఒక భరోసాతోటి వాళ్ళు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు సో నిన్ననే అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినారు. రాష్ట్ర స్థాయి నేతలతోటి ఈ అంతర్గత కొట్లాటలు, అసెంబ్లీలో ఏ తప్పిదం అయితే జరిగిందో పార్లమెంటు ఎలక్షన్లో ఆ తప్పిదం జరగొద్దనే దిశానిర్దేశం సో పార్టీలో ఉన్న కీలక నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో వచ్చిన 8 సీట్లలో ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. సో ఒక సామాన్యులు గెలిచారు, కీలక నేతలేమో ఓడిపోవడం జరిగింది. సో అదే ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు ఉన్నాడు. సో ఆయన ఎలక్షన్ల కంటే ముందు పార్టీ మారుతారనే చర్చ కూడా బలంగా జరిగింది. సో కొంతమంది అదే ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు స్వయాన ఎంపీ స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వద్దు, స్థానికుడైన ముదోల్ నియోజకవర్గం సంబంధించిన రాజేష్ బాబుకు టికెట్ ఇస్తే గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా సో ఆ ఎమ్మెల్యేలే తెరపైకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అసలు ఏం జరుగుతూ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో, రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉంది, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతూ ఉంది మాట్లాడదాం. నాతో పాటు రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎలక్షన్స్ కంటే ముందు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ బాబు గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అండి. సో ఎందుకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా అన్న బాధలో ఏమైనా ఉన్నారా, లేదు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించుకున్నా అన్న సంతోషంలో మీరు ఉన్నారా? బాధ ఏం లేదండి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మేము పార్టీలో జాయిన్ అయిన తర్వాత కష్టపడి ప్రజలతో కలిసి మేము బీఆర్ఎస్ పార్టీని ఓడించడం, భారతీయ జనతా పార్టీ ఈ తరఫున 4 ఎమ్మెల్యేలను గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. బాధ ఏం లేదు. కొంత బాధ ఉంటుంది కదా, మా జిల్లా నుంచి 4 గెలిచినారు కానీ అధికారంలో కూడా వస్తే ఇంకా కాస్త సంతోషం కనిపిస్తుండే కదా. తప్పకుండా అది ఎవరికైనా ఉంటుంది. పార్టీ పరంగా నాకు ఇంకా కూడా అధికారంలో వచ్చి ఉంటే పార్టీ చాలా సంతోషంగా ఉండేది. కానీ ఏదేమైనప్పటికీ ప్రజలు గతంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే లేని ప్రాతినిధ్యం లేకపోయేది. కానీ ఈరోజు 4 ఎమ్మెల్యేలు గెలిచాము, 2 సీట్లు అతి స్వల్పంగా ఓడిపోయాము. అంటే అది చాలా సంతోషమే. బాధ ఉన్నప్పటికీ సంతోషకరమైన విషయం. ఓకే, ఎక్కడ తప్పిదం జరిగిందని ఎందుకు ఓడిపోయినారు? ఆ సీట్లలో కూడా ఎందుకు ఓడిపోయినారు? అది 2 గిరిజన సీట్లే, గిరిజనులకు చెందినటువంటి రిజర్వేషన్ సీట్లే. ప్రయత్నం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అంటే సరిగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేయలేక కొన్ని పరిస్థితుల్లో అది ఓడిపోవాల్సి వచ్చింది. సో గతం ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీదంతా ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసారు, తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు ఆత్మగౌరవం కోసం. సో ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న ఆలోచన మీలో ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే కీలక పాత్ర పోషించినారు మీరు తెలంగాణ ఉద్యమంలో కాబట్టి. వచ్చింది. మొదటిసారి ఏదైతే మేము ఉద్యోగం వదిలేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఏ సమస్యలు అయితే నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ సమస్య మనకు తీరబోతుంది, ఇది ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ ఉంటుందని మేము భావించాం. అయితే మొదటిసారి 5 సంవత్సరాల్లో కొంతవరకు బాగా పరిపాలన జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లో మాత్రం చాలా బాధాకరమైన సంఘటనలు మేము వినవలసి వచ్చింది, చూడవలసి వచ్చింది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా తెలంగాణ ఎందుకు వచ్చింది అని నాకు కూడా ఒక స్టేజ్లో అనిపించింది. ఏ విషయంలో అంటే ధరణి విషయంలో. అంటే నేను స్వయంగా అధికారి, ఎస్సీల భూముల సంబంధించిన వివరాలు ధరణిలో లేకపోతే ప్రతిసారి 1200 రూపాయలు కట్టి ఆయన అప్లై చేసుకుంటుంటే వితౌట్ ఎనీ రీజన్ రిజెక్ట్ అని కొడుతూ అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క పేరు, తండ్రి పేరు, వాళ్ళ విస్తీర్ణము, తర్వాత వాళ్ళ కులము, ఇటువంటి మార్పులకు కూడా వాళ్ళకి అవకాశం కలిగించకుండా ఉంటే
ఎందరు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ధరణి లాంటి సాఫ్ట్వేరే ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇంత మంచి మేము తీసుకొచ్చాము, దీనివల్ల ఎవరికి అన్యాయం జరుగుతలేదు అని ఆయన అంటున్న క్రమంలో చాలా బాధ అనిపించింది. అంటే కింద వాళ్ళు ఎంతమంది అన్యాయం చేసినా మాకు చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆయన ఉద్యమ నాయకుడు, ఆయనైనా మా బాధలు తెలుసుకొని దానికి పరిష్కార మార్గం కనుగొంటారని ప్రజలు అనుకుంటారు, కార్యకర్తలు అనుకుంటారు. అటువంటి విషయాల్లో ఒక ఎంఆర్ఓకి పెట్రోల్ సీస తీసుకుని పోయి అగ్గిపెట్టే ప్రయత్నం చేశారు. అంటే ధరణి వల్ల నష్టపోయిన వాళ్ళు బాధితులే. దీన్ని ఎంబడి ప్రతి సోమవారం ప్రజావాణి లోపల అప్లికేషన్స్ వస్తున్నాయి కూడా ధరణికి సంబంధించింది అని తెలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు దాంట్లో ఏం లోపాలు లేవు, నేనేదో గొప్పగా ఉంది ఇది అని చెప్పడం ఒకటైతే, రెండవది కరోనా వచ్చినప్పుడు ఆ సందర్భంలో కూడా మనం ఎందుకు వచ్చిందబ్బా తెలంగాణ రాష్ట్రము, ఏ దానికోసం అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో ఈ పరిస్థితి అని. మా భార్య సర్పంచ్ అండి, కోవిడ్ వచ్చిన సందర్భంగా రేషన్ దుకాణాలన్నీ బంద్ అయ్యి జనాలు గుమిగూడకూడదు అని అంటే అధికారులు ఫోన్ చేసి మీరు బియ్యం సంచులు తీసుకెళ్ళి మీ ఏరియాకు పంచండి అని. మాది ఒక అనుబంధ గ్రామం అయితే ఆ అనుబంధ గ్రామానికి ట్రాక్టర్ పంపించి నేను రైస్ తీసుకొస్తే ట్రాక్టర్ డ్రైవర్ ఒడ్డెర కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ అబ్బాయి కళ్ళ ముందు మొత్తం రేషన్ పంచిన తర్వాత మాకు కూడా తినడానికి లేదు సార్, నాకు బియ్యం కావాలని అడిగాడు. నేను అక్కడ ఉన్నాను, ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో మా భార్య పాల్పంటుకుంటూ నేను కూడా ఉన్నాను. నీకు కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మరి నీకు ఇవ్వడం కుదరదు బాబు అంటే ఇదేం న్యాయము, నాకు ఈ పూట సాయంత్రం తినడానికి అన్నం లేదు, నాకు కావాలి, మీరు నాకు లేదని అంటున్నారు. రేషన్ కార్డుకి నాకు అప్లై చేసుకుంటే నాకు రాలేదు కదా, రేషన్ కార్డు సాఫ్ట్వేర్ బంద్ ఉంది కదా, మరి నేను ఇప్పుడు ఎట్లా చేయాలి అని ఆ అబ్బాయి ప్లస్ వాళ్ళ భార్య వచ్చి నన్ను అడిగితే నేను స్వయంగా ఒక 50 కిలోల బియ్యం కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను. అటువంటిది మా గ్రామ పంచాయతీలో 40 మంది అత్యంత పేదవాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు. ఇదే విషయాన్ని ఒక పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తే ఆయన విరుచుకబడ్డ విధానం, ఏం మాట్లాడుతున్నావా, నీకు తలకాయ ఉందా, కుటుంబాల కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డు లేనోడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణలో అని చెప్పి ఆయన మీద విరుచుకపడ్డది నేను చూస్తే టీవీలో అత్యంత బాధ కలిగించింది నాకు. ఈ 2 సందర్భాల్లో నాకు ఇందుకోసమైనా మనం కొట్లాడింది, ఈ తెలంగాణ కోసమైనా నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి నేను ఉద్యమంలో పాల్గొన్నది అని 2 సందర్భాలు ధరణి, కొత్త రేషన్ కార్డుల విషయంలో. కానీ ఎందుకు ఈ 9 సంవత్సరాల కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు రీసెంట్గా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు, సరే మీ పార్టీ విషయం తర్వాత మాట్లాడుకుందాం. సో ఎందుకు ఈ 9 సంవత్సరాల కాలం పాటు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆ పార్టీని పట్టుకొని ఎందుకున్నారన్న మరి? అంటే ఆశ ఏదో ఒక రోజు అంటే అన్ని కార్యక్రమాలు బంద్, అంటే ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఆపివేయడం, అంటే కరోనా అని కారణం చెప్పడం, 2-3 సంవత్సరాలు కరోనాలో పోయిందని, చివరి దశలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి, డబ్బులు దానికి పెడుతున్నామని చెప్పి, ఎలక్షన్స్ ముందు 1 సంవత్సరం మేము ఈ రేషన్ కార్డులు కానీ, అర్హులకు పెన్షన్స్ కానీ, ఈ ధరణి సమస్యలు కానీ మేము అన్నీ కూడా సవరించి తీసుకొస్తాము, ఒక ఆశ ఎక్కడ ఒక మూలకు న్యాయం చేయకపోతారా చివరి సంవత్సరాలలో అని అనుకున్నాం. ఇండ్లు గత 10 సంవత్సరాల నుంచి ఇండ్లులోని వాళ్ళు, కొత్తగా కుటుంబాలు వేరుపడ్డ కుటుంబాల వాళ్ళకి ఇండ్లు ఇప్పిమని మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది చూసి ఇదేంటి మనం ఒక ఇల్లు కూడా ఇప్పియలేని పరిస్థితిలో ఉన్నాం. పెన్షన్ అంటే పెన్షన్ గతంలో సర్పంచ్ తలుచుకుంటే పెన్షన్స్ వచ్చాయి, కానీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా పెన్షన్ ఇప్పియలేని స్థాయిలో దాన్ని లాక్ వేశారు. ఇవన్నీ కూడా సవరించి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు పనికొచ్చేటట్టు నిర్ణయం వస్తుంది, దీన్ని వెసులుబాటు కల్పిస్తారని చెప్పి చివరి క్షణం వరకు ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ మీద ఎనలేని ప్రేమతో నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ కోసం ఫైట్ చేసిన ప్రభుత్వమే ఉద్యమ నేతని ముఖ్యమంత్రి అయింది కదా, చేయకపోతాడా అని వెయిట్ చేయడం జరిగింది. కానీ ప్రజలకంటే ఆయన చేసే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం చూసినాం, మీరు ఒక ఉద్యమకారులు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా లాస్ అయ్యారు ఉద్యమ సమయంలో. కానీ ఆ పార్టీ ఏ ఉద్యమ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుందో, ఒక ఉద్యమకారుడిగా మీకు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మీకు ఏమైనా చేసిందంటే ఏం చెప్తారు?
ఏం చేయలేదండి. మా నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయనను ఎమ్మెల్యేగా తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. ఆయన ఉద్యమకారులను అణిచివేసే కార్యక్రమం ఆయనది. ఉద్యమకారులు ఏదన్నా మంచి సలహా ఇస్తే ఈ పేదవాళ్ళకి ఈ పని చేసి పెట్టండి అని అంటే ఆ పనిని ఆపడం. ఇట్లా మేము అధిష్టానం దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ ఉద్యమం అంటే తెలియని వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని మనం వాళ్ళను మనమే నష్టానికి గురవుతున్నాం. అక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు, మార్చండి అని ఎన్నోసార్లు అధిష్టానం దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. అయినా ఫలితం లేకుండా ఫలితం రాలేదు కాబట్టే చివరికి పార్టీని వీడవలసి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసినాం. ఈ రిజల్ట్స్ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచనకు వచ్చిందా, ఎందుకు రాజేష్ బాబు అనే ఉద్యమకారుని ఎందుకు మేము పార్టీకి దూరం చేసుకున్నామన్న ఆలోచనలో హైకమాండ్ వచ్చిందా? నాకైతే తెలియదు, కానీ నా మిత్రులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం, అంటే నేను పార్టీకి వదిలిపోతాను అన్న సమయంలో నా మిత్రుల ద్వారా చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. ఏదో జరిగింది, కొన్ని తప్పులు జరిగినాయి, కానీ బయటకు పోవద్దు, పార్టీలోనే కొనసాగాల, మీకు న్యాయం చేస్తాం, ఈ 3వసారి ప్రభుత్వం మనదే రాబోతుంది, మీకు దాంట్లో న్యాయం జరుగుతుందని చెప్పించే ప్రయత్నం చేశారు. ఓడిపోయిన తర్వాత ఏదైతే మేము చెప్పామో ఈ నియోజకవర్గంలో అభ్యర్థి అరాచకాలు ఎక్కువ ఉన్నాయి, ప్రజల యొక్క మన్ననలను ఆయన పొందలేకపోయిండు, చాలా విరక్తితో ఉన్నారు, ఆయనను మార్చమని చెప్పాము. మార్చి టికెట్ కూడా అడిగాను ఒక దశలో, నాకు ఇవ్వండి లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇవ్వండి కానీ ఆయనను మార్చమని. ఓటమి తర్వాత కొంత రాజేష్ బాబు చెప్పిందే కరెక్ట్ అయింది, మనం తప్పు చేశామేమో అని ఇతరులతోని అన్నట్టుగా నాకు సమాచారం. ఓకే, సో ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల సిద్ధాంతాలు వేరే ఉంటాయి, సో అక్కడ మెలిగినోళ్ళు ఈ బీజేపీలో మెలగాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కదా, ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరాలన్న ఆలోచన మీకు వచ్చింది? అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం తెలుసు, కాంగ్రెస్ పరిపాలన కూడా చూసాము తెలంగాణలో, అక్కడ దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించిన తీరును కూడా చూసాము, బీఆర్ఎస్ పార్టీని చూసాము. ఎందుకు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారి నాయకత్వంలో దేశ భద్రత విషయంలో కావచ్చు, పరిపాలనలో విషయంలో కావచ్చు, కొంత మెరుగుగా మోడీ గారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, ఎందుకు ఈ పార్టీలో మనకు పోకూడదు అనే ఉద్దేశంతోనే మేము అక్కడ ఆదిలాబాద్ మా బైన్సా ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, చాలా ఉద్రిక్తమైన వాతావరణం ఇరు వర్గాల మధ్యన, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఈ అన్ని పరిస్థితులను చూసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి రాష్ట్రం కోసం పనిచేసాము, కొంత వ్యక్తుల కోసం పనిచేసాము, మనుషుల కోసం పనిచేసాము, దేశం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ గారు పనిచేస్తున్నారు, ఎందుకు ఆ పార్టీలో పనిచేయొద్దు మనము అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆ పార్టీలోకి పోవడం జరిగింది. సిద్ధాంతాలు వేరైనా కూడా కావాలని తెలుసుకునే పోయాం. ఓకే, మేమే ఆ పార్టీ సిద్ధాంతాల లోపలికి మేము పాటించి ఆ పార్టీలో పనిచేయాలనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యే ముందు ఒక భరోసాతోటి, ఒక బలమైన హామీతోటి, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సో రాజకీయంగా నా ఫ్యూచర్ బాగుండాలన్న ఆలోచనతోటి పార్టీలు మారే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా అలాంటి బలమైన భరోసా కానీ హామీతోటి భారతీయ జనతా పార్టీకి కండువా కప్పుకున్నారా? నేను హామీ భరోసా అనేది ఏం తీసుకోలేదండి. కాకపోతే నాకు జరిగినటువంటి రాజకీయ అన్యాయము మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు తెలుసు. అంటే నేను ఏ రకంగా ఉద్యమంలో పాల్గొన్నాను, ఉద్యోగం రిజైన్ చేసి ఏ రకంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఆశించాను పదవులు, నా ఆశకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదనేది తెలుసు. సరే మనం జాయిన్ అయ్యి పనిచేద్దాం, సామాన్య కార్యకర్తగా ఒక పార్టీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిదాం, అక్కడ పనిచేద్దాం, పార్టీ గెలుపు కోసం పనిచేసాము. ప్రజల మద్దతుతోని దేవుని దయ వల్ల మేము సక్సెస్ అయినాం బీఆర్ఎస్ను ఓడించడంలో, అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించడంలో. ఇక భరోసా అనే దానికంటే మన ప్రయత్నం మనం చేస్తూ పార్టీలో అందరి మన్ననలను పొంది పార్టీ ఏదైనా అవకాశం ఇస్తే చేద్దాం, లేకుంటే సామాన్య కార్యకర్తగానే నేను పార్టీలో జాయిన్ అయ్యాను, ఎలాంటి భరోసా లేకుండా. సో మీరు జాయిన్ అవుతున్న సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకోరు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇద్దామన్న ఆలోచనలు ఉండే. ఆ తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ లేకుండే, అరే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది భయ్, ఉన్న ఆప్షనే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీకి అవకాశం ఇద్దని చెప్పి ప్రజలు అనుకున్నారు. సో ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా షాక్ అయ్యారా? అరే ఆనాడు నేను జాయిన్ అయ్యేటప్పుడేమో బీజేపీ అధికార దిశగా అడుగులు ఉంటుండే, కానీ 2 సీట్లకే పరిమితమైంది కదా, ఆ ఇబ్బంది ఏమైనా కలిసేసిందా మీకు?
అంటే కొంత బాధ కలిగించింది. నేను జాయిన్ అయిన టైంలో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మూడ్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఎందుకో మరి రోజు రోజుకు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. నేను సామాన్య కార్యకర్తను, నా పెద్ద నాయకులు, పార్టీలో బాధ్యత గల వాళ్ళకి తెలుసు అనుకుంటా కారణం. కానీ రోజు రోజుకు మాత్రం కాంగ్రెస్ మెరుగవుకుంటూ భారతీయ జనతా పార్టీ కొంత దిగజారింది మాట వాస్తవం. అంటే ప్రత్యామ్నాయంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రత్యామ్నాయమే రోజు రోజుకు కాంగ్రెస్ మారింది. ఇక ప్రజలు అటుదిక్కు మొగ్గు చూపెట్టడం జరిగింది. అంటే కొంత బాధాకరమే, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం అంతిమ శిరోధార్యం కాబట్టి అందరికీ అది నా పెద్దలు పార్టీ వాళ్ళందరూ కూడా అది ఆలోచించి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, సో మీ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది మీ జిల్లాలో? 4 సీట్లు గెలిపించుకున్నారు, బాగానే ఉంది అంతవరకు. ఈ విభేదాలు ఏంది, అంతర్గత కొట్లాటలు ఏంది? స్వయం బాబురావుకి 80% టికెట్ ఇవ్వద్దని చెప్పి స్వయాన కొంతమంది తెరపైకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది? నిజంగా ఎంపీ బీజేపీ నాయకులకి ఏమైనా ఇబ్బందులు పెడతా ఉన్నాడు అంతర్గతంగా? అది నేను మొన్ననే వచ్చాను. ఆ ఇబ్బందులు అంతర్గత విభేదాలు నాకు తెలియదు. కానీ మొత్తానికి ప్రజలలో అక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలి, ఆదిలాబాద్ లోక్సభను బీజేపీని గెలిపించాలని అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ప్రజలు భావిస్తున్న మాట వాస్తవమే. సరే, వాళ్ళు ఆశించిన మేరకు మరి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారు వాళ్ళ ఆశల మేరకు మరి పనిచేయలేదో ఏమో నాకు తెలియదు. నేను ఆయన మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నేను మామూలు కార్యకర్తను, నాకు అంతర్గత విషయాలు నాకు తెలియదు. దాని జోలికి నేను పోకుండా, కాకపోతే బలంగా అక్కడ ఆకాంక్ష అయితే ఉంది ప్రజలలో, మళ్ళీ భారతీయ జనతా పార్టీ లోక్సభలో జయకేతనం ఎగరవేయాలని. కానీ మొన్న రీసెంట్గా గెలిచిన మీ ఎమ్మెల్యే ముతోల్ ఎమ్మెల్యే ఆయనే స్వయానే చెప్తా ఉన్నాడు. సో ప్రజలు రాజేష్ బాబును కోరుకుంటా ఉన్నారు. సో టికెట్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అన్న ఒక గట్టి సంకల్పంతో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తా ఉంది కదా. సో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఆయనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు చేసే వ్యాఖ్యలు? అంటే ప్రజాస్వామ్యంలో అందరూ అభ్యర్థిత్వాన్ని కోరుకోవడంలో తప్పులేదు. సిట్టింగ్ ఉన్నా సిట్టింగ్ లేకున్నా ప్రతి ఒక్కరు ఆశిస్తారు. ముదోల్ నియోజకవర్గంలో ఏమైందంటే, ఈ రాష్ట్రంలోనే ముదోల్ నియోజకవర్గం కేంద్రమైనటువంటి భైంసాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడ గత 20-25 సంవత్సరాల నుంచి ఇరు వర్గాల మధ్య చాలా ఉద్రిక్త వాతావరణము, తరచూ అక్కడ కర్ఫ్యూలు, ఆస్తుల ధ్వంసాలు, తర్వాత ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు అక్కడ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముదోల్ నియోజకవర్గంలో ఏముందంటే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యే గారు గెలిచారు. గెలిచిన తర్వాత పార్లమెంట్ అభ్యర్థి ముదోల్ నుంచి ఉండాలని వాళ్ళ కోరిక, ప్రజల కోరిక. ప్రజలు మన నాలాంటి వ్యక్తి ఉండాలని, రాజేష్ బాబు కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడి ఉండవచ్చు. సో చర్చ ఏంటంటే, సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు ఉన్నప్పటికీ కూడా సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ కండువా కప్పుకున్న రాజేష్ బాబు ఒక బలమైన హామీతోటే బీజేపీ కండువా కప్పుకున్న చర్చ బలంగా ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. సో అలాంటి హామీ మీరు ఏమైనా పార్టీ నుంచి తీసుకున్నారా? అలాంటిదైతే ఏం లేదండి. పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యాను. వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ పార్టీకి చేసిన సేవను బట్టి అవకాశాలు ఇస్తారు పార్టీ వాళ్ళు. సో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలా. ఆశపడడంలో తప్పు లేదు. కానీ పార్టీ ఈ యొక్క నియమాలు కూడా కట్టుబడి ఉండాలి మనం. నేనైతే నిబద్ధత గల భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు శిరోధార్యమే. ఓకే, సో ఒక రకంగా అయితే టికెట్ ఆశిస్తున్నారు, ఎంపీ టికెట్ అక్కడ నుంచి మీరు ఆశిస్తున్నట్టే కదా? అంటే నేను గతంలోనే మీరు పార్టీలో జాయిన్ అయ్యే ముందు సో రాజకీయంగా నేను అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మోసపోయిన అంశాన్ని వాళ్ళ ముందు పెట్టినారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, అరే ఉద్యమకారుడు ఆ పార్టీ నుంచి మోసపోయింది కాబట్టి గౌరవించుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉందన్న ఆలోచన బీజేపీ హైకమాండ్లో ఉంటుంది. సో ఒకవేళ సరే మీరు ఆశించకున్న ఉద్యమకారుని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందన్న ఆలోచన బీజేపీలో వచ్చినప్పుడు ఒకవేళ ఆదిలాబాద్ ఎంపీ స్థానం టికెట్ మీకు ఇస్తే మీరు రెడీగా ఉన్నారా పోటీ చేయడానికి? పార్టీ అవకాశం ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాంట్లో ఎలాంటిది లేదు. గతంలో నేను 2014-2018లో టీఆర్ఎస్ నుంచి కూడా నేను ఎంపీ టికెట్ ఆశించాను. కొన్ని కారణాల వల్ల పార్టీ నాకు అవకాశం కల్పించలేదు. అది జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు. ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా బరిలో ఉంటాను.
సో ఎంత మేరకు ఇప్పుడు గెలిచిన 4 ఎమ్మెల్యేలు మీ మేరకు ఎంత మేరకు సపోర్ట్ ఉన్నారు, లేకపోతే స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎంపీకి సపోర్టింగ్ ఉంటారా, లేకపోతే మీ వైపు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా, లేకపోతే ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు మీకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? పార్టీలో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నప్పుడు పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే ఎమ్మెల్యేలుగా సామాన్య కార్యకర్తలే పాటిస్తారు, అయితే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి తప్పకుండా పార్టీ అభ్యర్థినే గెలుపు కృషి చేస్తారు. దాంట్లో అసలైన చర్చ ఏంటంటే మమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోండి రాజేష్ బాబు గారు, రేపొద్దుగాల మేము గెలిచిన తర్వాత ఎంపీ టికెట్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామనే ఒక బలమైన భరోసా మీరు వాళ్ళ ముందు ఉంచినప్పుడు, సో ఈ అంశమే కదా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ స్వయం బాబురావు టికెట్ కాకుండా రాజేష్ బాబు పేరు తెరపైకి వచ్చిన ఆ సందర్భంలోనే కదా, అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే నా అభిమానులు, నాతో ఉన్న ప్రజలు, మేము పెద్ద ఎత్తుగా మేము జాయిన్ అయినప్పుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ అయినాం. 3000 మంది కార్యకర్తలతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 64 మంది వివిధ హోదాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎక్స్ ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు వివిధ హోదాలలో నాతో వచ్చి జాయిన్ అయినప్పుడు, జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మేము జాయిన్ అయిన తర్వాతనే ఆయన అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది, రామారావు పటేల్ గారిని. సహజంగా రామారావు పటేల్ గారికి నా అనుచరులు, నా అభిమానులు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఆయన ముందైతే పార్టీకి పనిచేయండి అనే మాట వాళ్ళకి చెప్పి ఉంటాడు, కానీ నేను మాత్రం ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు, నేను హామీ అడగలేదు, నాకు హామీ వాళ్ళు ఇవ్వలేదు. పనిచేయండి, పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుందని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మా జిల్లాలో ఉన్న నాయకులు చెప్పారు. అందరూ పలకరించుకుంటాం ఆ పార్టీలో వచ్చిన తర్వాత. అప్పుడున్న అభ్యర్థులందరితో కూడా మాట్లాడాం. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళు వెల్కమ్ చేశారు నా జాయినింగ్ని. నేను కూడా వాళ్ళు గెలవాలని చెప్పి కోరుకున్నాం. ఈ సందర్భం ఒకరినొకరిని పలకరించుకున్నాం, కానీ నేను కండిషన్స్ ఏం పెట్టలేదు, వాళ్ళు నాకు హామీ ఇస్తామని చెప్పలేదు. అని ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే, ఏ అభ్యర్థి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సునాయాసంగా గెలుస్తుంది అనుకుంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకున్న అనుభవంతో అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. సో ముదోల్ నియోజకవర్గంలో ఏ సింపతి, సానుభూతి అయితే ఉద్యమకారుడు మీ పైన ఉన్నదో, బీఆర్ఎస్ పరిస్థితుల్లో మోసపోయిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, సో మిగతా నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉందా? పలానా రాజేష్ బాబుకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో నియోజకవర్గ ప్రజలు ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? నేను ముదోల్ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం, కానీ నేను ఉద్యమకారుడిగా ఉద్యోగం రిజైన్ చేసి జాయిన్ అయినప్పుడు నాకు ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అప్పుడున్న పరిస్థితిలో అప్పుడున్న ఎస్టీ నాయకులందరూ కూడా టీడీపీలో కొనసాగుతున్నారు, కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్లో ఎవరు బలమైన గిరిజన నాయకులు లేరు. నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత, నాకు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు అయిన తర్వాత మొత్తం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులందరినీ కూడా తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షితులను అయ్యేటట్టు నేను వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళతో పాల్గొని అన్ని కార్యక్రమాల్లో ఉద్యమంలో పాల్గొని వాళ్ళతోనే నాకు అంత మంచి పరిచయాలే. నాట్ ఓన్లీ ముదోల్, మిగతా 6-7 నియోజకవర్గాలు కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో నేను నిరసన కార్యక్రమాల్లో, తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో, సకల జనుల సమ్మెలో నేను పాల్గొన్నాను. తర్వాత నేను అధికారిగా పనిచేశాను కాబట్టి ఎంటైర్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అప్పుడు సకల జనుల సమ్మెలో మొత్తం ఉద్యోగస్తుల కీలక పాత్ర. వాటి ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, ఇటు ఉద్యోగస్తులు, వాళ్ళందరికీ నేను సుపరిచితున్నాయి. నేనేం కొత్త కాదు, అంటే ఒక ముదోల్ నియోజకవర్గం కాకుండా మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకే నేను సుపరిచితున్నాను. సో ఏ సమస్యలతోటి మీ పార్లమెంట్ పరిధిలో, సపోజ్ సరే మీరు ఆ టికెట్ ఆశతోటే రావచ్చు, ఆ విషయం పక్క పెడితే మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు? సో ఏ పార్లమెంట్ ప్రజలు అయితే స్వయం బాబురావుకు అవకాశం ఇచ్చారు, ఏం చేయగలిగిండన్న ఆయన ఏం చేయగలిగిండు, ఏం చేద్దామన్న ఆలోచనతో మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు, ఏ సమస్యలతోటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇబ్బంది పడుతూ ఉందంటే ఏం చెప్తారు ఉద్యమకారుడిగా? అయితే జిల్లా సమస్యలు నాకు తెలుసు, జిల్లా వాసిగా అధికారిగా ఉన్నా కాబట్టి ఇంకా కొద్దిగా అంటే లోతుగా తెలుసు. నేను అధికారిగా ఉండడమే కాదు, అక్కడ జిల్లా మంత్రి అయినటువంటి పడాల భూమన్న గారి దగ్గర అడిషనల్ పిఎస్గా పనిచేశాను. అక్కడ ప్రభుత్వంలో నేను సెక్రటరియేట్లో పనిచేస్తున్నప్పుడు జిల్లా సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అంటే ఏ సమస్య అయినా మంత్రి గారి ద్వారానే, జిల్లా మంత్రి గారి ద్వారానే ప్రభుత్వానికి పోతుంది కాబట్టి దాంట్లో నేను ఉన్నాను.
ఉన్నాను కాబట్టి నాకు సమస్యలన్నీ తెలుసు. ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు తన శక్తి మేరకు ఆయన సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఆ వివాదంలో పోదలుచుకోలేదు. అంటే ఆయన నాకంటే సీనియర్ నాయకుడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే ఆయనతో అయినంత పనులు వాళ్ళు చేశారు. కానీ నాకు మాత్రం పక్కా జిల్లా సమస్యల మీద అవగాహన ఉంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఏం సమస్య ఉన్నదనేది తెలుసు. సాగునీటి సమస్య ఉంది కొంత ట్రైబల్ ఏరియాలో. తర్వాత మౌలిక సదుపాయాల సమస్య చాలా ఉంది. అంటే ఆదిలాబాద్ జిల్లా అనేది అడవుల జిల్లా, గిరిజనుల జిల్లా. హైవేలు పోతున్నప్పటికీ ఇంకా చాలా రహదారులు, జాతీయ రహదారులుగా ఏ రహదారిని మారిస్తే బాగుంటుంది, రైల్వే కనెక్టివిటీ ఎట్లా, నీళ్లు మెయిన్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఘాట్ ప్రాంతం ఉందో, ఏజెన్సీ ప్రాంతంలో సాగు నీరు నోచుకోలేని గిరిజన పాపులేషన్ ఉంది. వాళ్ళకు ఆ సమస్య నాకు తెలుసు కాబట్టి నాకు అవకాశం వస్తే తప్పకుండా నాకు ఒక కార్యాచరణ ఉంది. అంటే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి మీద దాని ప్రకారము నా అనుభవం, అధికారిగా పనిచేసిన అనుభవం, మంత్రి అడిషనల్ పిఎస్గా పనిచేసిన అనుభవం, రాజకీయ పార్టీల్లో పనిచేసిన అనుభవం, ఉద్యమం సమయంలో నేను చూసినటువంటి కళ్ళతో చూసిన సమస్యలు, దాని మీద నాకు అవగాహన ఉంది. నాకు కార్యాచరణ ఉంది. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో నాకు కార్యాచరణతో ముందుకు పోతాం. సో ఏదేమైనప్పటికీ సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు రాజకీయాలు వేరు, ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలు చూస్తూ ఉన్నాం. సో సామాన్యుడు రాజకీయం చేయలేని పరిస్థితి, డబ్బు ఇతర ఆర్థికంగా బలంగా ఉంటే రాజకీయాలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక దశలో మీరు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆత్మగౌరవం కోసం మీ ఉద్యోగాన్ని వదులుకొని మీరు రాజీనామా వేసి బయటకు వచ్చిన వ్యక్తిగా ఇప్పుడు రాజకీయాలు చూస్తూ ఉంటే కాస్త ఇబ్బంది అనిపిస్తలేదా? సో ఒకరు జాయిన్ అయిన తర్వాత ఇంకోళ్ళు ఇబ్బంది పడడం, లేకపోతే ఈ తరహా రాజకీయం చూస్తూ ఉంటే ఇక్కడ ఇబ్బంది అనిపిస్తలేదా? అంటే రాజకీయాలలో అట్లాంటి వాతావరణమే ఉంటుంది. కానీ వేరే పార్టీ కంటే బీజేపీ పార్టీలో అటువంటి వాతావరణం తక్కువ. అంటే అక్కడ ఎవరికన్నా కానీ వేరే పార్టీల కంటే భారతీయ జనతా పార్టీలో ప్రజల మన్ననలు పొందిన నాయకులకి, ప్రజా సమస్యలకు పట్ల అవగాహన ఉన్న వాళ్ళకు మంచి పెద్దపీటనే ఉంది. భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ అయినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం వేరే పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఉంది. ఈ పార్టీలో నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. సో ఒకవేళ కనుక ఎంపీ టికెట్ మీకే ఇస్తామని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేస్తే, ఒకవేళ సో సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన గతంలో కూడా చర్చ జరిగింది, నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్న చర్చ బలమైన చర్చ జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ఇటు ఈ సిట్టింగ్ ఎంపీ ఇద్దరు ఏకమైతే, ఒకవేళ పార్టీ టికెట్ మీకే ఇస్తే ఇక్కడ మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఎందుకంటే ఈయన సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ ఈయన మీద చర్చ జరుగుతుంది, నా పార్టీ ఏ క్షణమైనా మారబోతున్న చర్చ. ఆ పార్టీ మారబోతుందా లేదా అనేది నాకు తెలియదండి. నాకు అది కన్సర్న్ కూడా కాదు, అది ఆయన సంబంధించిన విషయం. కానీ స్వయం బాపురావు గారు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఆయన. మళ్ళీ ఆయన ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యే నాటికి ఆయనతో కూడా పోటీ పడ్డోళ్ళు చాలా మంది ఉంటారు. అప్పట్లో కూడా ఎంతమంది పోటీ పడ్డా ఒక్కరికి వస్తుంది. అంత మాత్రాన అందరు పార్టీ వదిలి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఆయన గెలుపుకు కూడా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆయన అటువంటి నిర్ణయం తీసుకోరు. ఆయన పార్టీలో ఇంకా వేరే బాధ్యత ఇవ్వచ్చు, ఆయనకి ఇంకా మంచి బాధ్యతలు ఇవ్వచ్చు. ఏదైనా ఆయన మార్పు ఉంటే నాకు తెలియదు, ఆయన మారాలని కూడా నేను కోరుకోను. అంటే పార్టీ ఇష్టం ఉంటుంది. కానీ ఒకరికి ఒక స్థానం నుంచి మార్చిండ్రు అని అంటే ఇంకో స్థానంలో ఆయనకు ఇంకా అవకాశం కల్పిస్తారు, ఇంకా మెరుగైన అవకాశం కల్పిస్తారు. పార్టీ ఆయన సేవలు వినియోగించుకుంటే అంత ఈజీగా ఆయన అంటే పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరు, పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. టికెట్లు అనేది చాలా మంది ఆశిస్తారు, ఎవరికైనా ఒక్కొక్కరికే వస్తుంది, అభ్యర్థి ఒక్కొక్కరికే ఉంటారు, అందరూ సహకరిస్తారు. మిగతా వాళ్ళు టికెట్ పోటీ వరకే ఉంటుంది, కానీ టికెట్ వచ్చిన తర్వాత అందరూ పార్టీ కార్యకర్తలుగా పార్టీ గెలుపు కోసం ఆ అభ్యర్థి కోసం పనిచేస్తారు, అభ్యర్థి ఎవరైనా కూడా. ఓకే. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కేసీఆర్కి ఇక్కడ అధికారం కట్టబెట్టినారు. సో దేశంలో కూడా నరేంద్ర మోడీ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. నిజంగా దేశ ప్రజలు కూడా మార్పు కోరుకుంటుర్రా? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభావితం మీ ఆదిలాబాద్ జిల్లాలో ఏమన్నా చూపించబోతా ఉందా?
అలాంటిది ఏమి ఉండదండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే తెలంగాణలో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇవ్వాలని కోరుకోలేదు ప్రజలు. కేసీఆర్ని దించాలనేది, అక్కడ బీఆర్ఎస్ను ఓడించాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ను ఓడించడంలో ఏ పార్టీ రేస్లో ముందుకొచ్చిందో ఆ పార్టీని గెలిపించడానికి ప్రజలు ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఇదేదో మొత్తం దేశంలోనే మార్పు కోరుకుంటున్నారు అనేది కాదు. ప్రత్యేకంగా తెలంగాణలో జరిగిన అంశం ఏంటంటే కేసీఆర్ని మార్చాలనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పాలన మార్చాలనుకున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ చర్చ ఏంటంటే బీజేపీ కూడా అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉండే, కానీ బీజేపీ మాకు అసెంబ్లీ సీట్లు వద్దు, మాకు కావాల్సిన సెంట్రల్లో అధికారం ఉంటే చాలు అన్న ఆలోచనలో మీలో వచ్చి మీరు సైడ్ జరిగినప్పుడే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయిందన్న చర్చ జరుగుతలేదా? అట్లా ఎవరు అనుకోరండి. వచ్చే రాష్ట్రాన్ని ఎవరు వదులుకుంటారు? సరే, జనాల్లో ఆ రూమర్ ఉండొచ్చు, ఇక్కడ నాయకులు మాట్లాడుకుండొచ్చు, రాజకీయ పార్టీలు ఆ రకంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాయి, వీళ్ళు ఏ టీము బి టీము, వీళ్ళకు కోరుకున్నారు, వీళ్ళు లోపల నుంచి లోపాయకారికంగా వీళ్ళతో ఒప్పందం ఉంది. కానీ ఒక పార్టీ స్వయంగా గెలవడానికి ప్రయత్నం చేస్తుంటుంది, ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఇంకో పార్టీ గెలుపు కోసము లోపాయకారికంగా సహకరించదు ఓ జాతీయ పార్టీగా. సరే, ఏది ఏమైనప్పటికీ మార్పు అనేది తెలంగాణకు పరిమితమైన దేశం మొత్తం కాదు. ఒకవేళ దేశంలోనే ప్రజలందరూ కూడా తెలంగాణ లాగా మార్పు కోరుకుని ఉంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు బీజేపీ గెలవదు. సరే, రాజస్థాన్లో అంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది, బీజేపీకి కొంత మెరుగుంటుందని ఎగ్జిట్ పోల్లో చూసాము. కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ద్వారా చెప్పింది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని. ఒకవేళ మార్పే కోరుకుని ఉంటే, బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉంటే, ప్రజలు మార్చాలనుకుంటే, అవి 2 పెద్ద రాష్ట్రాలు. మధ్యప్రదేశ్ అనేది చాలా పెద్ద రాష్ట్రం, ఒకప్పటి బీజేపీ కంచుకోట అది. ఆ బీజేపీ వద్దనుకుంటే అక్కడ బీజేపీని గన్ని సీట్లు అంటే మార్జినల్ మెజార్టీతో రాలేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద మెజార్టీతో వచ్చింది. ఛత్తీస్గఢ్లో కూడా ఏదో 1-2 సీట్ల, కాంగ్రెస్ ఇక్కడ ఏంటండి 4 సీట్లతో వచ్చింది, చాలా మార్జినల్ మెజార్టీ ఇది. ఒక 4 ఎమ్మెల్యే సీట్లకి తలకిందులు అయితే హంగ ఏర్పడేది ఇక్కడ. అటువంటి పరిస్థితిలో దేశం మొత్తంలో ప్రజలు మార్పు కోరుకుంటలేరు, ప్రధాని మోడీ నాయకత్వమే కోరుకుంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇండియా కూటమిని ఏర్పరచుకోవడము, ఆ కుమ్ములాటలు, కీచులాటలు. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా బీజేపీని ఎదుర్కొనే సత్తా దేశం మొత్తంలో ఎక్కడుంది? ఎన్నో పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిగా మారారు. నేను అనుకోను ప్రజలు మార్పు కోరుకుంటున్నారు దేశం మొత్తంలో అని. ప్రజలు డెఫినెట్గా మోడీ పాలననే కోరుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. సో తెలంగాణలో ఎన్ని సీట్ల మీద, ఎంపీ సీట్ల మీద మీరు ఫోకస్ చేయబోతా ఉన్నారు? 10 సీట్లనే చర్చ జరుగుతూ ఉంది. 10 సీట్ల మీదనే బలంగా పోటీ చేద్దాం, బలంగా ట్రై చేద్దాం అన్న ఆలోచన మీ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న మా జాతీయ హోంమంత్రి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శులు అందరు 2-3 డేస్ కిందనే కొంగర్కొండలో మీటింగ్ పెట్టి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 12 సీట్లు మనం టార్గెట్ పెట్టుకున్నాం, డబుల్ డిజిట్ 10 కంపల్సరీ కొట్టాలా. చాలా గణనీయమైన దేశం మొత్తంలో ఓటు బ్యాంక్ శాతంలో డబుల్ అయిన ఓట్ బ్యాంక్ శాతం తెలంగాణ నుంచి ఉంది. పెరిగితే కొంత ఇంక్రిమెంటల్ ఉంటుంది, కానీ ఇంత డబుల్గా పెరిగిన ఓటు శాతం వేరే రాష్ట్రాల్లో నమోదు కాలేదు. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం 12కు టార్గెట్ వేసుకొని 10 సీట్లకైతే ఖచ్చితంగా గెలిచేటట్టు కార్యాచరణతో ముందుకు పోదామని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు, ఉత్తేజపరిచారు. తప్పకుండా ఆ 10 సీట్లు డబుల్ డిజిట్కి చేరుకుంటుందని ఆశిస్తున్నాను నేనైతే. సో గ్రామాల్లో కూడా చర్చ ఏంటంటే, సరే స్టేట్లో కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇద్దాం, సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉండాలన్న ఆలోచనలో మెజార్టీ యువత కావచ్చు, మెజార్టీ ప్రజలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా మీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. మాకు మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము ప్రచారం చేస్తుంటే, ఈసారికి మేము అక్కడక్కడ మేము బీఆర్ఎస్కి వేసుకుంటాము, కాంగ్రెస్కి వేసుకుంటాము, ఎంపీకి వచ్చేసరికి మీకే వేస్తామని చెప్పి జనాలు అప్పుడే మాకు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పడం జరిగింది. నాకు దగ్గర మిత్రులు కూడా, అన్న ఈ ఓటు మేము బీఆర్ఎస్ వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్కి వేసుకుంటాం, నెక్స్ట్ ఓటు మీకే వేస్తాం పార్లమెంట్లో, అంటే భారతీయ జనతా పార్టీకి వేస్తాం అని చెప్పి అప్పుడు అన్నారు. ఇప్పుడైతే గ్రామాలలో క్లియర్ కట్గా చర్చ ఉంది. మా ఆదిలాబాద్ జిల్లాలో మేధావులు కావచ్చు, ఉద్యోగ వర్గం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, మోడీ గారికి ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పి. సో ఒకవేళ పార్టీ మీ మీద నమ్మకంతో కనుక ఆ పార్లమెంట్ సీట్ మీకు కేటాయిస్తే గెలుస్తామనే నమ్మకం ఉందా అన్న మీకు? 100% అండి. పార్టీ అవకాశం ఇస్తే పార్లమెంట్ ఆదిలాబాద్ స్థానాన్ని
తప్పకుండా బీజేపీ కైవసం చేసుకుంటుంది. అంటే ఉద్యమకారుడని ఆ ధైర్యమా, లేకపోతే ప్రజల సమస్యలు మాకు తెలుసు, లేకపోతే ప్రజలు మమ్మల్ని గత కొన్ని కాలంగా చూస్తారన్న ఆ నమ్మకం అనుకోవచ్చా? అంటే ధైర్యం నా ధైర్యం కాదండి. అంటే మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, అంటే దేశాన్ని నడిపించిన తీరు 10 సంవత్సరాలు, అది ఎకానమీ ఎన్ని రేట్లు పెంచింది అనేది, దేశం ఎక్కడికి వెళ్ళింది, అన్ని రకాలుగా ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఇవాళ రేపు ప్రసార మాధ్యమాలు, టీవీలు, సోషల్ మీడియా బాగా యాక్టివ్గా సామాన్య ప్రజలకు కూడా రీచ్ అవుతుంది. అవన్నీ చూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితిలో 370 ఆర్టికల్ రద్దు చేయడం చాలా సాహసోపేత నిర్ణయంగా, జమ్మూ కాశ్మీర్లో హింస తగ్గడం, అదే ఈశాన్య భారతంలో కూడా హింస తగ్గడం, ఇట్లా ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి. ఆ కారణాల వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఒక మోడీని చూసి, మోడీ గారి నాయకత్వం, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ చూసి మాకు ధైర్యం, ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఈ పార్టీ పేరు మీద ఆదిలాబాద్లో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని. ఓకే, పార్లమెంట్ మీద. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఒక ఉద్యమకారుడిగా మా బాధ కూడా అది. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో గత 15 సంవత్సరాలుగా పోరాడిరు, తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. వచ్చిన తర్వాత ఇటు ప్రజల బతుకులు మారలేదు, మీలాంటి ఉద్యమకారుల బతుకులలో మార్పులలో రాజకీయంగా కూడా మీరు లబ్ధి పొందలేదు. కాబట్టి సో ఆప్షన్ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ పార్టీలో జరిగి కాబట్టి ఒక ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీ మీకు అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమకాలని కనుమరుగు చేసేసాడు, ఎక్కడ కనబడకుండా ఉద్యమ ద్రోహాలను తీసుకుంటూ ఆయన పక్కన పెట్టుకుంటూ మంత్రులు ఇచ్చుకున్నాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చుకున్నాడు. ఈరోజు అదే ప్రజలు ఆలోచించారు, సరైన సందర్భంలో రాజకీయ తీర్పిచ్చు, రాజకీయంగా ఆయన ఖతం చేశారు. సో బీజేపీ కూడా నేను అనుకుంటా ఉన్నా, మేబీ ఉద్యమకారులని గౌరవించాలన్న ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మీకు ఆదిలాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడా అనుకుంటున్నా, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. ఒకవేళ ఇస్తే ఉద్యమకారుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి మీ గెలుపులో మా కీలక పాత్ర ఖచ్చితంగా ఉంటుందని ఆ దిశగా మీ బీజేపీ అడుగులు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు రాజేష్ బాబు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.